హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువున ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 44. కొడుకుని చూడగానే మైథిలి సంతోషపడుతూ, "చెర్రీ నువ్వా?" అని అంటుంది. "అవును. నేనే. మీ పెద్దవాళ్ళతో మాట్లాడదామని వచ్చాను" అంటాడు ఈ పెద్ద మనిషి కోపంగా చూస్తూ. మీ పెద్దవాళ్ళతో మాట్లాడదామని వచ్చాను అనగానే మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇంటికి వచ్చిన గెస్ట్‌ని లోపలికి ఆహ్వానించాలని మీకు తెలీదా మైథిలి మిస్? అని అడుగుతాడు. కొడుకు మాటలకి ఇంకాస్త ఆశ్చర్యపోతూ, అవును కదా, తమరు మా ఇంటికొచ్చిన పెద్ద గెస్ట్. లోపలికి దయచేయండి అని వెటకారంగా అంటూ చెర్రీ రావడానికి దారిస్తుంది. భూమికి జానడు లేని చెర్రీ పెద్ద రైలు టైపులో గుమ్మం దాటి లోపలికి ఎంటర్ అవుతాడు. చెర్రీ లోపలికి రావడం చూసి మైథిలి ఇంకా సంతోషపడుతూ కొడుకు వైపు ఆరాధనగా చూస్తూ ఉంటుంది. చెర్రీ మళ్ళీ ఒక లెవెల్లో మైథిలి వైపు చూస్తూ, లోపలికి వచ్చిన గెస్ట్ని కూర్చోమని చెప్పడం తెలీదా మైథిలి మిస్? అని అడుగుతాడు. అయ్యో, మర్చిపోయాను అతిథి గారు అంటూ మైథిలి అక్కడే ఉన్న చైర్ని తన పవిట కొంగుతో తుడిచి, కూర్చోండి అతిథి గారు అని అంటుంది వెటకారంగా చూస్తూ. చెర్రీ ఓ పెద్ద మనిషిలాగా కూర్చుంటే నిజంగానే మైథిలికి పెద్దరాయుడు సినిమాలో మోహన్ బాబుని చూస్తున్నట్టుగా చెర్రీ కనిపిస్తుంటాడు. కొడుకుని ఆరాధనగా చూస్తూ, ఎంత ముద్దస్తున్న బంగారం, నేను ఇలాగే ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలని ఉంది. కానీ ఏం చేయను, నీ మీద కలుగుతున్న ఈ ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నాను అని అనుకుంటూ బాధగా కొడుకు వైపు చూస్తుంటుంది. తను అలా చూడటం చెర్రీ కూడా ఆశ్చర్యపోతూ, ఏంటి నా వైపు అలా చూస్తున్నారు అని అడుగుతాడు. అది ఏమీ లేదు చెర్రీ, మామూలుగానే చూశాను అని అంటుంది కాస్త తడబడుతూ. సరే అన్నట్టుగా చెర్రీ తల ఊపుతాడు. నేను లోపలికి వెళ్ళి నీకోసం ఏదైనా స్నాక్స్ తీసుకొస్తాను చెర్రీ అని అంటుంది. నేను మీ ఇంటికి వచ్చింది మీరు పెట్టే స్నాక్స్ తినటానికి కాదు, మీ పెద్దవాళ్ళతో మాట్లాడడానికి వచ్చాను. ముందు మీ పెద్దవాళ్ళని పిలవండి, మీ గురించి వాళ్ళతో మాట్లాడాలి అని అంటాడు. భూమికి జానులేడు వెధవ, మా పెద్దవాళ్ళతో నా గురించి మాట్లాడతాడంట. నీకు బాగా ఎక్కువైందిరా, ఎప్పుడో కానీ నేను గట్టిగానే వదిలిస్తాను అని మనసులో తిట్టుకొని, మా పెద్దవాళ్ళతో తమరేమి మాట్లాడతారో చెప్తారా అని అడుగుతుంది వెటకారంతో. మీ గురించి మాట్లాడాలని చెప్పాను కదా అని అంటాడు కాస్త విసురుగా. కొడుకు విసురుని చూసి మైథిలి చిన్నగా నవ్వుకొని, మా పెద్దవాళ్ళు అక్కడ ఉన్నారు అంటూ గోడకి ఉన్న రాజేశ్వరి దంపతుల ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటోలు చూసి చెర్రీ ఆశ్చర్యపోతూ, మా ఇంటి పెద్దవాళ్ళకి దండలు వేసినట్టే మీ ఇంటి పెద్దవాళ్ళకి కూడా దండలు వేస్తున్నాయేంటి? అంటే మీ ఇంటి పెద్దవాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారా అని అడుగుతాడు అమాయకంగా. అవును, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక నువ్వు మాట్లాడడానికి పెద్దవాళ్ళంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడాలి అని అంటుంది మైథిలి. చెర్రీ ఇల్లంతా ఒకసారి చెక్ చేసుకొని, మీ మీద కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. నిజంగానే మీకు ఎవరూ లేరా మైథిలి మిస్ అని అడుగుతాడు అమాయకంగా చూస్తూ. కంప్లైంట్ అనగానే కాస్త కోపంగా చూస్తూ, లేరు. మా సిస్టర్ ఉంటే పెళ్లి చేసుకొని అత్తగారింట్లో ఉంది. ఇక మా బ్రదర్ విదేశాల్లో ఉన్నాడు. ఇక వాళ్ళు తప్ప ఇక్కడ నాకు ఎవ్వరూ లేరు అని అంటుంది. ఓహో, పెద్దవాళ్ళుగా చెప్పేవాళ్ళు లేకనే ఈ మైథుమిస్ ఇలా తయారైందన్నమాట అని మనసులో అనుకొని, అంటే ఈ ఇంట్లో మీరు ఒంటరిగానే ఉంటున్నారా అని అడుగుతాడు కాస్త ఆశ్చర్యపోతూ. చెర్రీకి తన మీద సింపతి కలగాలని అనుకొని మొహాన్ని ఇన్నోసెంట్గా పెట్టుకొని, అవును చెర్రీ, నేను ఒక్కదాన్నే ఉంటాను. ఒక్కదాన్నే ఉండాలంటే నాకు చాలా భయమేస్తుంది. అయినా సరే నేను ఒక్కదాన్ని ఉండక తప్పడం లేదు అని అంటుంది బాధపడుతూ. అంత భయం ఉన్నప్పుడు ఒక డాగ్గుని తెచ్చుకొని పెంచుకోండి అంటూ ఈజీగా ఒక సలహా పారేస్తాడు.
ఆ సలహాకి మైథిలి మొహంలో ఉన్న ఇన్నోసెంట్ ఎగిరిపోయి కాస్త కోపం కలుగుతూ, నువ్వు చెప్పలేదని పెంచుకోవడం లేదురా అని మనసులో పళ్ళు నూరుకుంటూ తిట్టుకొని, పైకి మాత్రం బలవంతంగా ఒక నవ్వు నవ్వి, నువ్వు చెప్పావుగా, ఇక పెంచుకుంటానులే అని అంటుంది. ఇప్పుడు మీ పెద్దవాళ్ళు లేరు, మరి మీ గురించి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అని అడుగుతాడు. నేనంత తప్పు ఏం చేశానని నా మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నావు అని అడుగుతుంది అర్థం కానట్టుగా చూస్తూ. ఇన్నోసెంట్ అయినా మా డాడ్తో క్లోజ్గా ఉంటూ బిగ్ మిస్టేక్ చేస్తున్నారు కదా, దాని గురించి కంప్లైంట్ ఇవ్వాలి అని అంటాడు. కొడుకు మాటలకి మైథిలి ఇంకొకసారి ఆశ్చర్యపోతూ, అవును, ఈ ప్రపంచంలో నువ్వు మీ డాడీని పెద్ద ఇన్నోసెంట్ పర్సన్లు అని మనసులో అనుకొని, నా మీద కంప్లైంట్ ఇవ్వాలంటే నాకే ఇచ్చుకోవాలి. అయినా ఇందులో మిస్టేక్ ఏముంది? మీ డాడ్ నాకు ఫ్రెండ్ కాబట్టి క్లోజ్‌గా ఉంటున్నాను అని అంటుంది. మీరు మా డాడ్‌తో అలా ఉంటే నాకు నచ్చడం లేదు. మా డాడ్ వెరీ వెరీ జెంటిల్‌మన్. ఏ అమ్మాయిని కూడా లైక్ చేయని మా డాడ్ మీతో అలా క్లోజ్‌గా ఉంటున్నాడంటే మా డాడీని ఇన్నోసెంట్‌ని చేసి మీతో క్లోజ్‌గా అయ్యేటట్టుగా చేసుకుంటున్నారు. అందుకే నాకది నచ్చక మీ మీద కంప్లైంట్ చేద్దామని వచ్చాను అని అంటాడు. ఓరి వీడి వేషాల్లో ఈ వయసులోనే వీడు ఇలా పెద్దతనంగా మాట్లాడుతున్నాడంటే రేపు వీడు పెద్దయ్యాక నా మెంట్లోని ఈజీగా మించిపోతాడు, అందులో డౌట్ లేదు అని అనుకుంటుంది. నేను చెప్పేది బాగా వినండి. మా డాడీకి నేను తప్ప ఎవ్వరూ లేరు. మా డాడీ గురించి పూర్తిగా అన్నీ నేనే చూసుకోవాలి. అందుకే మా డాడ్ విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. మీరు మా డాడీకి దూరంగా ఉండాలి అంటే నేను ఏం చేయాలో చెప్పండి అని అంటాడు. నేను మీ డాడీకి దగ్గరగా ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది కొడుకు మనసులో ఏముందో తెలుసుకోవటానికి. ప్రాబ్లం ఉంది. మా డాడ్ లైక్ చేస్తే అది నన్ను మాత్రమే లైక్ చేయాలి. మా డాడీ ఇంకొకరిని లైక్ చేస్తే నేను చూడలేను. ఐ మీన్ మా డాడ్ నన్ను మాత్రమే ప్రేమించాలి. మా డాడీకి నేను మాత్రమే దగ్గరగా ఉండాలి. మా డాడీకి నేను నాకు మా డాడ్ అన్నట్టుగా ఉండాలి. ఇప్పటి వరకు అలాగే ఉంటూ వస్తున్నాము. కానీ మీరు మా డాడీకి పరిచయం అయిన తర్వాత మా డాడ్‌లో చిన్న చేంజ్ కనిపిస్తుంది. ఇంతకుముందు నన్ను ఎవరైనా ఏదైనా అంటే మా డాడ్ వాళ్ళతో ఫైట్ చేసేవాడు. అర్జున్ మామతో సహా గొడవ పెట్టుకునేవాడు. ఇప్పుడు మీ గురించి నేను ఏదైనా అంటే మా డాడ్ భరించలేనట్టుగా నా మీద ఫైట్ చేస్తున్నాడు. మిమ్మల్ని ఏదైనా అంటుంటే మా డాడ్ అస్సలు ఊరుకోవడం లేదు. మీ వల్ల మా డాడ్ నాకు దూరం అయ్యేలా ఉన్నాడు అని మనసులో ఉన్న బాధ బయట పెడతాడు. వాడి పసి మనసులో తండ్రి మీద ఉన్న ప్రేమతో అలుముకున్న బాధ మైథిలికి అర్థమవుతుంటుంది. సో మీరు నాకు మా డాడీకి మధ్య రాకండి. మా డాడ్‌ని నాకు దూరం చేయకండి. మా డాడీకి నేను దూరమైతే చాలా బాధపడతాడు. మా డాడీకి నేను దూరమైతే చాలా బాధపడతాను. నేను పసిపిల్లాని కదా! నా బాధ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు మీ పెద్దవాళ్ళుంటే మీ అమ్మాయిని మా డాడీకి దగ్గర కానివ్వకుండా చూసుకోండి అని చెప్దామని వచ్చాను. కానీ మీకు పెద్దవారు లేరు అంటున్నారు కదా! సో, ఫైనల్‌గా మీకే చెప్పాను. ప్లీజ్ మీరు మా డాడీకి దూరంగా ఉండండి అని చెప్పి చైర్ దిగి బయటికి వెళ్తుంటాడు. మైథిలి అలా చూస్తూ ఉండగానే చెర్రీ కారు దగ్గరికి వెళ్ళి, ఇక కారు స్టార్ట్ చేయి డ్రైవర్ అంకుల్ అని చెప్పి కారులో కూర్చుంటాడు. మైథిలి చూస్తుండగానే కారు వెళ్ళిపోతుంది. నువ్వు పొరపడుతున్నావు చెర్రీ. మీ డాడీకి నువ్వంటే పంచప్రాణాలురా. మీ డాడీకి నేను దగ్గరైనంత మాత్రాన నిన్ను దూరం చేసుకుంటాడనుకోవడం నీ పొరపాటు. నా వల్ల నువ్వు మీ డాడీకి దూరం అవుతావనే భయం నీలో కలిగి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావు.
మీ డాడీ ఎప్పుడు మన ఇద్దరికీ బోలెడంత ప్రేమను పంచుతూనే ఉంటాడు చెర్రీ. నా వల్ల నిన్ను, నీ వల్ల నన్ను ఎప్పటికీ దూరం చేసుకోలేడు. మీ డాడీకి నేను, నువ్వు ఇద్దరం కావాలి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. నైట్ 10 అవుతుండగా కళ్యాణ్ మీద పడుకున్న చెర్రీని జో కొడుతుంటే చెర్రీ ఆదమర్చి నిద్రపోతుంటాడు. కొన్ని క్షణాలకి చెర్రీ నిదానంగా పక్కకు పడుకోబెట్టి, నా బంగారు తండ్రి అని అనుకుంటూ నుదుటిన ముద్దు పెట్టుకొని రోజులాగానే చెర్రీని చూపించడానికి మైథిలికి వీడియో కాల్ చేస్తుంటాడు. మైథిలి బెడ్ మీద కూర్చొని చెర్రీ మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ సైలెంట్ మోడ్లో ఉన్న తన ఫోన్ రింగుని గమనించలేకపోతుంటుంది. కళ్యాణ్ అలా 3-4 టైమ్స్ ట్రై చేసి చెర్రీని చూడకుండా మైథిలి నిద్రపోదు కదా, మరి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని అనుకొని మళ్ళీ కొన్నిసార్లు ట్రై చేసి అసలే మైథిలి ఒంటరిగా ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు కదా అని అనుకోగానే మనసులో ఏదో భయం అనిపించి ఇక క్షణం కూడా ఉండలేక నిద్రపోతున్న చెర్రీకి దుప్పటి కప్పి తల నిమిరి బయటకొచ్చి కారు తీస్తుంటాడు. శర వేగంతో మైథిలి ఇంటికి చేరుకొని డోర్ దగ్గరికి వచ్చి టెన్షన్తో డోర్ నాక్ చేస్తుంటాడు. ఆ సౌండ్తో మైథిలి తన ఆలోచన నుంచి బయటకొచ్చి ఈ టైంలో ఎవరు ఇంటి డోర్ కొడుతున్నారు అని భయపడుతూ ఉంటుంది. ఆ భయంతోనే హాల్లోకి వచ్చేసరికి కళ్యాణ్ ఆగకుండా టెన్షన్తో డోర్ కొడుతూ మైథిలి మైథిలి అని పిలుస్తుంటాడు. కళ్యాణ్ గొంతు వినగానే మైథిలి రిలాక్స్ అవుతూ ఓ వచ్చింది కళ్యాణా, ఇంకెవరోనని భయపడ్డాను అని అనుకొని అయినా కళ్యాణ్ ఈ టైంలో వచ్చాడేంటి అని అనుకొని వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా మైథిలిని క్షేమంగా చూసేసరికి కళ్యాణ్ అప్పటి వరకు పడుతున్న టెన్షన్ నుంచి బయటపడి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎంత భయపెట్టించావు మైథిలి అంటూ తన్ని ప్రాణంగా హక్ చేసుకుంటాడు. ఏమైంది కళ్యాణ్ అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. కళ్యాణ్ కాస్త కోపంగా తను వదిలేసి ఏమైందా, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయపోయేసరికి ఒంటరిగా ఉంటున్న నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నావని భయంతో వచ్చేశాను అని అంటాడు. అయ్యో సారీ కళ్యాణ్, నేను ఫోన్ రింగ్ని గమనించలేదు, ఫోన్ సైలెంట్లో ఉందనుకుంటా అని అంటుంది. నేను రోజు ఫోన్ చేస్తానని తెలుసు కదా, ఫోన్ నీ దగ్గర పెట్టుకోకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అది కళ్యాణ్, ఏదో ఆలోచనలో మర్చిపోయాను అని అంటుంది. తన మీద కాస్త కోపంగా ఉన్న కళ్యాణ్ ఆ కోపాన్ని కూడా వదిలేసుకొని నిన్ను ఒంటరిగా ఉంచడం నా వల్ల కావడం లేదు మైథిలి అంటూ తనని మళ్ళీ హృదయానికి హత్తుకొని బాధపడుతుంటాడు. కళ్యాణ్ ప్రేమను అర్థం చేసుకున్న మైథిలి కూడా బాధపడుతూ అటు చెర్రీ ఇటు నేను, మా ఇద్దరి మధ్య నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో నాకు పూర్తిగా అర్థమవుతుంది కళ్యాణ్ అని అనుకుంటుంది మనసులో. ఏంటో ఎన్మి, చెర్రీ స్కూల్ నుంచి రావడం కాస్త లేట్ అయిందని తెలిసినా ఎలా టెన్షన్ పడతానో, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అంతే టెన్షన్ పడ్డాను. మీ ఇద్దరికి ఏ కాస్త బాధ కలిగినా నా ప్రాణం విలవిలలాడుతుంది. నాకేమైనా అయితే తట్టుకుంటాను కానీ మీ ఇద్దరికి ఏమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంటాడు. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. దయచేసి స్టోరీస్ నచ్చాయని మీరు అనుకుంటే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.